హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదేంటంటే గార్లిక్ బటర్ నాన్ విత్ పన్నీర్ మసాలా కర్రీ. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా, సూపర్గా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మన గార్లిక్ బటర్ నాన్ కోసం డౌ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ మైదా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట బటర్ నాన్ అనేది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని స్మూత్ డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసిన డౌని ఒక 30 మినిట్స్ సోక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి నానే వరకు మన పన్నీర్ మసాలా కర్రీని రెడీ చేసుకుందాం. అందుకోసం ఆనియన్స్ ఒక 3 తీసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ని ఒక చాపర్ హెల్ప్తో చాలా ఈజీగా సన్నగా చాప్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక చాపర్ చూపించబోతున్నాను. ఈ చాపర్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి అందరికీ. ఆనియన్స్కి స్కిన్ పీల్ చేసి ఇలాగా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చాపర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి అందరికీ. ఒక 2 మినిట్స్లో మన ఆనియన్స్ అనేది చిన్నగా చాప్ చేసుకోవచ్చు. ఈ బ్లేడ్స్ కూడా చాలా షార్ప్గా ఉంటాయి. ఒక ఆనియన్సే కాదు, అన్ని టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా ఇందులో కట్ చేసుకోవచ్చు. చాలా యూజ్ అవుతుందండి అందరికీ ఇది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోండి. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండి. ఇప్పుడు మీకు యూజ్ చేసి చూపిస్తాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది పిజియన్ కంపెనీది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని ఈ చాపర్లో వేసుకోవాలి. కాకపోతే ఈ బ్లేడ్స్ చాలా షార్ప్గా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఇప్పుడు ఆ సెంటర్ పాయింట్ని నీట్గా బ్లేడ్స్ దగ్గర సెట్ చేసి ట్విస్ట్ చేయాలి. అప్పుడు లాక్ పడుతుంది. సేమ్ చూపిస్తున్న విధంగా పైన కొంచెం గట్టిగా పట్టుకొని ఇలా లాగడమే మన ఆనియన్స్ అనేది ఎంత చక్కగా చాప్ అయిపోతాయి. మనం చాలాసేపు చేస్తే చాలా సన్నగా కట్ అవుతాయి. అలా కాదు, మనకు కొంచెం పెద్ద పీసెస్ కావాలనుకుంటే ఒక 5-6 టైమ్స్ చేస్తే చాలు. మరి చాలా
చిన్నగా కావాలంటే చాలాసార్లు అంటే చాలా చిన్నగా రెడీ అవుతాయి అన్నమాట ఆనియన్స్ అనేది. ఇలాగే క్యారెట్, బీన్స్ ఏదైనా చేసుకోవచ్చండి. చాలా హెల్ప్ అవుతుంది. బ్యాచిలర్స్కి అయితే ఇంకా హెల్ప్ అవుతుంది. చాలామంది ఆనియన్స్ ఇలాంటివి కట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. చూడండి, ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ని ఇలా కట్ చేసుకోవచ్చు. నేను ఒక 1 year నుంచి ఈ ప్రోడక్ట్ని వాడుతున్నాను. చాలా హెల్ప్ అవుతుంది నాకు. అందరూ తప్పకుండా వాడండి. ఈ మినీ చాపర్ అనేది చాలా యూజ్ అవుతుంది. మన పని త్వరగా అయిపోతుంది. ఇప్పుడు మన పన్నీర్ మసాలా కర్రీని రెడీ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 3 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని అందులోకి వేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా చాప్ అయినాయో ఆనియన్స్ అనేవి. బాగా మిక్స్ చేసుకొని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 3 మిర్చీస్ వేసుకుంటున్నాను. అండ్ అలాగే కొంచెం కర్రీ లీవ్స్ వాడుతున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా వేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా మన ఆనియన్స్ అనేది చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 tablespoon పసుపు వేస్తున్నాను. అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని నానబెట్టుకున్న బఠానీస్ వేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. బఠానీ కొంచెం ఫ్రై అవ్వాలి. లిడ్ క్లోజ్ చేసి ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే బఠానీ అనేది చక్కగా ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 tablespoon ధనియా పౌడర్ వేస్తున్నాను. అలాగే 1/2 spoon రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ స్పైసెస్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 cup టమాటా ప్యూరిన్ వేస్తున్నాను. ఈ టమాటా ప్యూరీ అనేది పచ్చివాసన వెళ్ళే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి ఒక 5 minutes బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఇలాగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కాజు పేస్ట్ వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 3 tablespoons కర్డ్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీగా కావాలంటే అంత వాటర్ వేసుకోండి.
ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి తగినట్టు. తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలాగ కర్రీ అనేది బాగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను పన్నీర్ని పచ్చిగానే వేస్తున్నాను, ఎందుకంటే అలా వేస్తేనే ఈ మసాలా అంతా పన్నీర్ బాగా పీల్చుకుంటుంది అన్నమాట. అప్పుడే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు పన్నీర్ని, కానీ అంత టేస్ట్ బాగుండదు. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మన పన్నీర్ మసాలా కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది. చూసారా? ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. మనకు ఇంకా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలంటే కొద్దిగా కసూరి మేతిని తీసుకొని చేత్తోనే స్మాష్ చేసి పైన వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మన పన్నీర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం బటర్ నాన్ ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా బటర్ నాన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో కొద్దిగా మెల్టెడ్ బటర్ని తీసుకొని అందులోకి కొన్ని గార్లిక్స్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. చూసారా? ఇలాగా సన్నగా చాప్ చేసుకోవాలి గార్లిక్ని. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చాప్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మన బటర్ నాన్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం సోక్ చేసి పెట్టుకున్న డౌని కొద్దిగా తీసుకొని కొద్దిగా మైదా పౌడర్ తీసుకొని మన బటర్ నాన్ని చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో నాన్స్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని ఒక సైడ్ వాటర్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగ బాగా వాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి వాటర్ స్ప్రెడ్ చేసిన సైడ్ని ప్యాన్ మీద వేయాలి. వాటర్ వేయడం వల్ల స్టిక్ అవ్వకుండా నాన్ అనేది ఈజీగా వస్తుందన్నమాట. కొద్దిసేపు ఫ్రై చేయాలి. చూసారా? ఇలాగ బబుల్స్ రావాలి. ఒక సైడ్ మాత్రమే కాల్చుకోవాలి. తర్వాత పక్కకు తీసి డైరెక్ట్గా స్టవ్ పైన అదర్ సైడ్ని ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లోనే మన బటర్ నాన్ని రెడీ చేసుకోవచ్చు. మొత్తం చుట్టూ ఫ్రై చేసుకోవాలి. మన నాన్ అనేది కలర్ చేంజ్ అవ్వాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. సేమ్ హోటల్లో తిన్నట్టే ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. చూసారా? మన నాన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గార్లిక్ బటర్ని పైన స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా మన బటర్ నాన్ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన బటర్ నాన్ని
టేస్టీ అండ్ యమ్మీ పన్నీర్ మసాలా కర్రీతో సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.